గత 3 రోజులుగా రంగారెడ్డి కోర్టు, మల్కాగిరి కోర్టు, ఇవాళ కుక్కడపల్లి కోర్టుకి మా అడ్వకేట్లని తేడా రావడం జరిగింది. అడ్వకేట్లుగా, డాక్టర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, మేధావులుగా లక్షల మందితో సంబంధాలు ఉంటాయి కాబట్టి మంచేందో చెడేందో తర్కించేటువంటి శక్తివంతులు కాబట్టి ఇవాళ వీళ్ళు చెప్తే సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి భావన ఉంటుంది కాబట్టి ఇవాళ వాళ్ళని మల్కాగిరి పార్లమెంట్లో నన్ను నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పి అప్పీల్ చేయడం జరిగింది. నేను రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోయినా, ఇవాళ మల్కాగిరి కోర్టుకు పోయినా ఇక్కడికి వచ్చిన అడ్వకేట్లందరూ కూడా యునానిమస్గా ఈ దఫా భారతదేశాన్ని పాలించేటువంటి సత్తా మోడీ గారికి ఉన్నట్టుగా ప్రూవ్ అయింది కాబట్టి మరొకసారి మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. దేశ రక్షణ, దేశ ప్రజల ఆత్మగౌరవం, దేశ ఆర్థిక అభివృద్ధి, దేశంలో శాంతి భద్రతలు ఇవన్నీ ఏకకాలంలో అమలు చేయగలిగినటువంటి సత్తా మోడీ గారికే ఉంది కాబట్టి ఇవాళ స్థానికంగా ఉండేటువంటి ఎన్నికలు వేరు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు వేరు, దేశానికి సంబంధించిన ఎన్నికలు వేరు. ఈ దఫా భారతమాత ముద్దుబిడ్డగా, భారతమాత పుత్రుడిగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మోడీ గారికి ఈ మల్కాగిరిలో గత 22-23 ఏళ్ళుగా నేను ఇక్కడ సుపరిచితుగా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా కావచ్చు, కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, అదంతా చరిత్ర అంతా కళ్ళ ముందుంది కాబట్టి ఇవాళ వాళ్ళే వాలంటరీగా మీరు తిరగాల్సి ఎక్కర్లేదు, టెన్షన్ పడాల్సి ఎక్కర్లేదు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఎట్లయితే డబ్బును నమ్ముకున్నాడో, మద్యాన్ని నమ్ముకున్నాడో, మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గదే మద్యాన్ని, డబ్బును నమ్ముకున్నట్టు కనపడతా ఉంది. ఇవన్నీ తిప్పికొట్టి ఇవాళ గెలిపించుకుంటామనేటువంటి భావన స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 4 నెలల కాలంలోనే అర్థమైపోయింది. అంటే ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు, ఇవాళ జరుగుతున్న పనులకు, చేస్తున్న చేష్టలకి ఇవాళ పూర్తిగా అర్థమైపోయింది. 4 నెలల కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలుస్తా ఉన్నాడు. అలవి కానీ అనేక హామీలు ఇచ్చి ఇవాటి ఆర్థిక మంత్రి నిన్న దాకా పనిచేసిన ఆర్థిక మంత్రి కావచ్చు, 2018 ఎండింగ్ వరకు పనిచేసిన నేను ఆర్థిక మంత్రి కావచ్చు, నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ అవగాహన ఉన్నటువంటి వాడు ఇన్ని రకాల హామీలు ఇవ్వడు. ఇవాళ తనది కాకపోతే ఏదైనా చేస్తున్నట్టుగా ఇవాళ ప్రజలను వంచే ప్రయత్నం చేసిండు, ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ ప్రజల హామీలు అమలు చేయగలిగే సత్తా లేదని చెప్పి ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వేసిన దాని వాల్యూ జీరో, కాంగ్రెస్ పార్టీకి వేసిన ఇవాళ దేశంలో వీళ్ళు ఎదగబెట్టేది లేదు. కాబట్టి ఇవాళ అబ్కీ బార్ 400 బార్, తిరేక్ బార్ మోడీ సర్కార్ అనే 2 నినాదాలని వంట పట్టించుకున్న భారత ప్రజానీకం అంతా కూడా ఇవాళ మోడీ గారిని ఇవాళ మల్కాగిరిలో నన్ను ఆచరించే సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా 2 పార్టీలు డిపాజిట్ గలయ్యే పద్ధతిలో విజయదిని ముగించబోతున్నాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.